గ్రేటర్ హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దాదాపు 2 ఏళ్లుగా హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా పెరిగింది. గత ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణ రంగానికి ఇచ్చిన అనుమతులతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో పెరిగిన మౌలిక సదుపాయాల కల్పన, కొత్త ప్రాజెక్టుల లాంచింగ్కు సిద్ధమైన పలు సంస్థలు, ఇప్పటికే అనుమతులు జారీ చేసిన హెచ్ఎండిఏ, అనుమతుల జారీతో హెచ్ఎండిఏకు భారీ ఆదాయం. డెవలప్మెంట్లో హైదరాబాద్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో ఇతర మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్ ముందంజలో ఉంది. హైదరాబాద్లో నిర్మాణ రంగం మళ్లీ వేగం పుంజుకోవడంతో ఇటీవల రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర రికార్డు స్థాయిలో 177 కోట్ల రూపాయలు పలికింది. ఇది హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ సత్తాను మరోసారి రుజువు చేసింది. రానున్న రోజుల్లో విశ్వనగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దూసుకుపోనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణ రంగానికి వెంచర్లకిచ్చే అనుమతులతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. గత 2-3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి 9 నెలల్లో హెచ్ఎండిఏ అనుమతులు ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత 9 నెలల్లో మొత్తం 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్డప్ ఏరియాకు హెచ్ఎండిఏ అనుమతిచ్చింది. ఈ అనుమతుల ద్వారా హెచ్ఎండిఏ ఏకంగా 137% వృద్ధితో 1225 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో మొత్తం 6,000కు పైగా అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించినట్లు హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇది 2023తో పోలిస్తే 36% అధికం కాగా గతేడాదితో పోలిస్తే 49% వృద్ధి నమోదైనట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులు సైతం గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 88 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్డప్ ఏరియాకు హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అనుమతులు జారీ చేసింది. ఇక చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న వివిధ విభాగాల ఫైల్స్ విషయంలోనూ హెచ్ఎండిఏ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన ఫైళ్లను ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం విభజించి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఫైళ్ల విషయంలో కఠినమైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఏడాది బహుళ అంతస్తుల భవనాల అనుమతుల పరంగా కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. స్కై స్క్రాపర్స్ నిర్మాణాలకు సంబంధించి మొత్తం 77 దరఖాస్తులకు హెచ్ఎండిఏ ఓకే చెప్పేసింది. ఈ విభాగంలో హెచ్ఎండిఏకు 514 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మొత్తానికి హెచ్ఎండిఏ భవన నిర్మాణ అనుమతులు, ఓపెన్ ప్లాట్ వెంచర్లకు భారీగా అనుమతులు రావడం హైదరాబాద్ రియాల్టీ అభివృద్ధికి సంకేతమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.